రాష్ట్రంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కొనసాగుతోంది. నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ కర్తవ్యమని మంత్రులు తెలిపారు. గత ప్రభుత్వం నాసిరకం చీరలను ఇచ్చిందని, తాము 18 ఏళ్లు నిండిన మహిళలకు నాణ్యమైన చీరలు ఇస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కొనసాగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చీరల పంపిణీ చేశారు. నల్గొండ కలెక్టరేట్లో చీరల పంపిణీ చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయబోతున్నామని చెప్పారు. ప్రభుత్వమే మహిళా సంఘాలకు రుణాలు మంజూరు చేసి R&B ద్వారా రైసు మిల్లులు నిర్మిస్తామని చెప్పారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ, అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల కేటాయింపు, బడిపిల్లల యూనిఫామ్ కుట్టే బాధ్యతలు మహిళా సంఘాలకు అప్పగించామని చెప్పారు కోమటిరెడ్డి. మహిళలకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. చీరల పంపిణీ కార్యక్రమంలో వాళ్ళ ఆత్మగౌరవం పెంచే విధంగా ఉండాలని 2 డిజైన్స్ సెలెక్ట్ చేసి కొంచెం ఆలస్యమైన ఈరోజు మొదటి దశలో 1 కోటి చీరలకు గాను 65 లక్షల చీరలు రావడం జరిగింది. గత చీరలతో, బతుకమ్మ చీరలతో దీన్ని కంపేర్ చేసేది కాదు. ఇది మన ఇంట్లలో మన అక్కా చెల్లెళ్ళు, మన భార్య పిల్లలు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఉండేగా పేదవాడు కూడా అదే విధంగా, ఏ విధంగా సన్నభ్యం మనం తినే అన్నం వాళ్ళు ఏ విధంగా తింటుందో ఇలా ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా చీరలు తయారు చేపించి పంపిణీ చేయడం. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు కార్మిక, మైనింగ్ శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామి. సిద్దిపేట, మెదక్ జిల్లాలో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాలను ప్రారంభించారు మంత్రి. వడ్డీ లేని రుణాలు, ఫ్రీ బస్ పథకంతో మహిళలకు మేలు జరుగుతోందని తెలిపారు. ఇంత మంచి చీరలు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. ఇంతకుముందు ఇచ్చిన ప్రభుత్వం 200 రూపాయలు అట్లా కాదు. ఇది మన తెలంగాణ పద్మశాలీలు ఏదైతే కుట్టినరో సిరిసిల్ల, కరీంనగర్ లో, ఇక్కడ మన తెలంగాణలోనే ఈ చీరలు కుట్టించిన చీరలు అన్నమాట. సుమారు 600 కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజెస్, మిత్తిలేని రుణాలు, 28 కోట్ల రూపాయలు డిస్ట్రిక్ట్ లో డిస్ట్రిబ్యూట్. ఈ ఫ్రీ బస్ ట్రావెల్ స్కీమ్ ఏదైతే ఉందో అందరు కూడా సరిగా వాడుకుంటున్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లాలో పర్యటించిన మంత్రి కలెక్టరేట్లో చీరలను పంపిణీ చేశారు. మహిళా సంఘాలలో 1 కోటి మంది సభ్యులను చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మహిళా సంఘాలను మరింత బలోపేతం చేస్తామన్నారు సీతక్క. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలి. మనకు తక్కువ మంది ఉండే 67 లక్షల మంది మొత్తం స్టేట్ లో మన సంఘాలలో, వాళ్ళను 1 కోటి మందిని పెంచాలి, కోటీశ్వరులను చేయాలి. మరి ఈ రోజు కొత్తగా మళ్ళీ 1 కోటి మంది అనుకున్నప్పుడు ఈ 1 కోటి మందికి 1 కోటి చీరలు ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ఫస్ట్ మనం 67 లక్షలకు అంచనా వేసి ఇచ్చినాం. కానీ ఇప్పుడు 1 కోటి మందితో మరి మహిళా సంఘాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో భాగంగానే ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం. నారాయణపేట జిల్లా మక్తల పట్టణంలో పర్యటించారు మంత్రి వాకిటి శ్రీహరి. ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వం చీరల పంపిణీ చేస్తే నాణ్యత ఉండేది కాదన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నాణ్యమైన చీరలు అందిస్తున్నామని చెప్పారు వాకిటి. మన నేతలు సిరిసిల్లలో నేసి మీ అందరికి గౌరవంగా ఇచ్చి, మీ గౌరవాన్ని పెరిగినప్పుడే మా గౌరవం అనుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కూడా సంతోషంగా ఉండేందుకు రాష్ట్రమంతా తీసుకున్న కార్యక్రమం. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా 19వ తేదీ నుంచి చీరల పంపిణీ కొనసాగుతోంది. తెలంగాణ అవతరణ దినోత్సవం డిసెంబర్ 9లోగా మొదటి దశ చీరల పంపిణీ ముగియనుంది. 2వ దశ మార్చి 1 నుంచి మార్చి 8 వరకు పట్టణాల్లో చీరల పంపిణీ చేయనున్నారు. గ్రామాల్లో ప్రతి మహిళకు బొట్టు పెట్టి చీరల పంపిణీ చేయాలని సెర్ఫ్ కీలక ఆదేశాలు జారీ చేసింది.